దయచేసి గమనించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో చేరి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేత మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పునరుద్ధాన దినం. ఏంటట? పునరుద్ధాన దినం అంటే యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి రోజు. ప్రామిస్, ఇది రియల్, నమ్మండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అని చెప్పి మనకి ఆయన రుజువు చేసుకున్నాడు కనుక, ఆయన తిరిగి లేచాడు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కనుక ఆయన చనిపోయి సమాధిలో లేడు, సమాధి ఖాళీగా ఉంది. ఆయన మరి మనుషులు మట్టితో వచ్చారు, మట్టికి తిరిగి మన్నైపోయారు. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడు, తిరిగి మరలా పరమునకు ఎక్కిపోయాడు. అంటే మనిషి మట్టితో తయారు చేయబడ్డాడు కాబట్టి ఈ లోకంలో మట్టిగా మిగిలిపోయాడు. ఆయన మనిషి రూపంగా వచ్చినటువంటి దైవ కుమారుడు కనుక తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు కనుక ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి మనకు ఒక గొప్ప ఆనవాలు దొరికింది. మరి ఆయనే దేవుడు అని చెప్పి బైబిల్లో కొన్ని రుజువులు మనకున్నాయి కనుక ఆ బైబిల్లో ఉన్నటువంటి రుజువులు ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 5 వచనాల వరకు మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక చూడండి. అక్కడ దేవుడు తన కుమారుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయమై ఏందట? దానికంటే ముందేం చదివావు? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమని వాగ్దానం చేశాడు? ఆయన పుడతాడు, తన ప్రజల కొరకు ప్రాణం పెడతాడు, ఆయన చనిపోతాడు, తిరిగి పునరుద్ధానుడై 3వ దినమున లేస్తాడు. తన ప్రజలందరూ చూస్తుండగానే ఆహారోణమై కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, అయ్యా ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం వల్లనే మనం ఈరోజు నిజంగా బ్రతికున్నాం. నిజంగా మనము బ్రతికున్నాం. యేసు ప్రభువుల వారు ఒకవేళ మన కోసం ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనం బ్రతికుండే వాళ్ళం కాదేమో. ఆయన నిజంగా లోకరక్షకుడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకే ఆయన గొప్ప దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన మధ్యలో ఉన్నవాడు ఆయన అని చెప్పి పౌలు ఆ రోమా సంఘముతో చెబుతూ ఉన్నాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని యొక్క కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ నా ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనకు పౌలు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానములో నుంచి వచ్చినవాడు, మృతులలో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవునికి కుమారునిగాను ప్రభావముతో నిరూపించబడి ఉన్నదట. అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచే దేవుడు అని చెప్పి ఖచ్చితంగా ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. మనం పొద్దుటిలి కొన్ని బైబిల్లో వాక్యాలు చదువుకున్నాం. ఏమని చదువుకున్నామట? ఏం చదివామట? మనకి 4 సువార్తలలో ఏంటట? దేవుడు నిజంగా భూమి మీదకి వచ్చాడు, తన ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి మరలా ప్రాణాన్ని ప్రభు కోసం అప్పగించుకున్నాడని చెప్పి
మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఉదయకాలంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 20 వరకు చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 53 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 21, 25 వరకు మనం చదువుకోగలిగాం. ఆయన నిజమైన దేవుడు అని చెప్పి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం నుంచి 1:11 వరకు మనం చదువుకోగలిగాం. అంటే యేసుక్రీస్తు దేవుడే అని చెప్పటానికి ఈ సాక్ష్యాలు సరిపోవా? ఆయన లేచాడు అని చెప్పటానికి ఈ సాక్ష్యాలు సరిపోవా? ఇంకా మనకు ఆనవాళ్ళు కావాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుకోవాలి అని అంటే పునరుద్ధారుడైన క్రీస్తుని మొదటగా నువ్వేం చేయాలా? విశ్వసించాలా. ఆయన దేవుడు, ఆయన మానవుడు కాదు. ఆయన దేవుడు, ఆయన మానవుడు కాదు అని చెప్పి మనం అనుకోవాలట. క్రీస్తు లేపబడటం వలన మరణపు వేదనలన్నీ కూడా తొలగిపోయినాయట. క్రీస్తు తిరిగి లేపబడటం వలన మరణపు వేదనలన్నీ కూడా మొదటిగా ఏంటట? క్రీస్తు మూత్రలలో నుండి లేవటం వల్ల దేవుని కుమారుడుగా నిరూపణ చేసుకోగలిగాడు. ఇక రెండవదిగా క్రీస్తు లేపబడటం వలన మరణపు ముళ్ళు విరిచి మరణపు వేదనలన్నీ కూడా తొలగిపోయింది. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, మరణము ఆయనను బంధించి అసాధ్యము దేవుడు మరణపు వేదనలను తొలగించి ఆయనను ఏం చేశాడటమ్మా? ఆయన ఏం చేశాడటయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమైపోయిందట. సాతానుడు గాడు నేను చంపేశాను అని చెప్పి చాలా డంబములాడాడట. ఒరే సైతానా, నువ్వు నా యేసయ్యని బంధించగలిగినటువంటి గొప్పవాడివా? నా యేసయ్యని బంధించగలిగినటువంటి అంత గొప్పవాడివా? హల్లెలూయా. నా యేసయ్య గొప్ప దేవుడని నిరూపించుకోవటానికి మరణమే ఆయన ముందు తలంచేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణమే ఆయన ముందు ఏం చేసిందట? తల వంచేసిందట. అయితే 25వ వచనం చూస్తే, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇప్పుడు మనం అందరం కూడా యేసయ్యను నమ్ముకొని ఉన్నాం. ఆయన దేవుడు, ఆయన మన కుడి పార్శ్వములో, కుడి పార్శ్వం అంటే అర్థం అంటే హృదయమే నీ ఆలయం. హృదయం ఏడుంటుంది? గుండె ఏ సైడ్ ఉంటుంది? కుడి పక్క ఉంటుంది. అందుకే దేవుడికి కుడి పక్కన ఉండటమే ఇష్టం. హృదయమే దేవునికి ఆలయం అయి ఉన్నదట. అందుకనే దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడట? మనకు చదవన్నమాట. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుకుంటుని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ యేసయ్య మనలో ఉంటే మనం కూడా కదల్చబడతామా? 26వ వచనంలో అంటాడు, కావున నా హృదయము దేవునికి స్తోత్రం. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఎందుకంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి దావీదు కూడా ఆనాడు ప్రవక్తలు చెప్పిన విషయాన్ని కూడా, దేవుడు నా పక్కన ఉన్నాడు, యెహోవా దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఎందుకంటే చిన్న పిల్లోడు వయసులో ఉన్నప్పుడే దావీదు దేవుడు ఎన్నుకున్నాడు కదా. నా హృదయం ఆనందముతో ఉప్పొంగిపోతుంది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగిచి ఉందట. ఈరోజు మనకు కూడా ఒక దివ్యమైన సంగతి. ఏంటయ్యా సంగతి అంటే, యేసు ప్రభుల వారు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టండి. యేసు ప్రభుల వారు తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు. అనేకులు మారు మనసు పొందితే ఆయన ఉండబో రాజ్యంలో మనం అందరం కూడా ఉంటామా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఏంటట? లేపబడుట వలన మరణపు వేదనలన్నీ కూడా
తొలగిపోయాయి. ఇక మూడవదిగా పునరుద్ధానం వలన పాప క్షమాపణ కలిగి, పునరుద్ధానం లేకపోతే పాప క్షమాపణ మనకి లేదు. ఎందుకంటే శరీరము మృతమైంది, కానీ క్రీస్తు శరీరము అక్షయమైందట. అది క్షయమైంది కాదు. క్షయమైందంటే పాడైపోయింది, అక్షయమైనదంటే అభివృద్ధి చెందేది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుల వారు క్షయమైన దాన్ని అక్షయమైన పాత్రగా చేయగలిగిన దేవుడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే మీరున్నారు. ఎందుకంటే అయ్యగారు చెప్పిన మాట మీరు లెక్క చేయకుండా ఇప్పుడు మీరు ఎంత అహంకారంతో ఉంటున్నారో దేవుడు మొత్తం చూస్తూ ఉండు. దేవుడు మొత్తం చూస్తుండు. ఒక ఆయన ఆదివారం ఆయన ప్రార్థనకు వచ్చినట్టు మేము ఖమ్మంలో బయలుదేరిన కాంచి 8 బంజలు వచ్చేదాకా ఫోన్ చేసి సాగుపడతాడు. ఇక అసలు ఆయనంత పోటుగాడు, ఆయనంత గొప్పవాడు ఎవడు లేడన్నట్టుగా. బయలుదేరారా, వస్తున్నారా, ₹1,00,00,000 కానికి ఇచ్చేటోడు. ఆయన చర్చికి రాలేదనుకో, మనం ఎన్నిసార్లు ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు అడుగుతాడు, ఏమయ్యా నీ సంఘానికి నువ్వు ఏం నేర్పించగలిగావు, ఏం చెప్పావు అని అంటే, చదువు చెబుతున్నా కూడా నేర్చుకోలేనటువంటి స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతాడు. చదువు చెబితే నేర్చుకోలేనటువంటి స్టూడెంట్ ఏమైపోతాడు? ఫెయిల్ అయిపోతాడు. మీరు కూడా అంతే. అయ్యగారు చెప్పినప్పుడు జాగ్రత్తగా విని దాన్ని పాటిస్తేనా మీరు బతుకుతారు. ఒకవేళ అయ్యగారు చెప్పింది మీరు లెక్క చేయకుండా, మా పిల్లగాడు ఊకోవట్లేదు, మా పిల్లలు ఊకోవట్లేదు, మా ఊరోళ్ళు ఊకోవట్లేదు, నీ ఊరోళ్ళు నీకెవడు బోబెట్టడు. నీ ఊరోళ్ళు ఎవడు నీకు బువ్వా పెట్టడు. నువ్వు కష్టపడితేనే నీకు బువ్వా. దేవుని స్తోత్రం చెప్పు. ఎందుకు చెప్పాను ఈ పదం అంటే నీకు అర్థం కావటానికి చెప్పాను. నువ్వు కష్టపడితేనే నీ నోట్లోకి 4 మెతుకులు వస్తాయి, ఆహారంలో తినగలుగుతావు. ఒక ప్రార్థన అనేది నీ జీవితంలో లేదు. పట్టుమని మోకాళ్ళు లేవు, పండగలంటే గుర్తుండదు, రమ్మంటే రావు. నీకు మాత్రం దేవుడు ఆరోగ్యం ఇవ్వాలా. ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే దేవుడు ఏం చేశాడు మాకు అని నువ్వు పనికిమాల మాటలు ఊరి నిండా చెప్తావు. పనికిమాలిందని పనికిమాలినోడివి. హల్లెలూయా. ఇవాళ నువ్వు అహంకారంతో ఉన్న నీకు దేవుడు రేపు నీకు శిక్ష చేసే రోజు త్వరలోనే ఉంది. నాకు ఒక దర్శనం 3 రోజుల క్రితం వచ్చింది. నేను పేరు చెప్పను. భయంకరమైనటువంటి శోధన వాళ్ళ ఇంటికి రాబోతా ఉంది. మరణపు వేదనల వాళ్ళ ఇంటి చుట్టూ అలుముకొని ఉన్నాయి. గుర్తుపెట్టుకో ఈ మాట. మరణపు వేదనలు వాళ్ళ ఇంటి చుట్టూ అలుముకొని ఉన్నాయి. వాళ్ళకు భయంకరమైన తెగులు రాబోతా ఉంది. మీరు చూడండి, మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉగ్రత. ఆల్రెడీ మరణము వాళ్ళ కిటికీల గుండా ఎదురు చూస్తూ ఉంది. దీన్ని నమ్మకపోతే హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వాళ్ళు లేపబడలేదా? లేపబడ్డా? లేపబడలేదా? ఆయన లేపబడ్డాడు. మరి నీ విశ్వాసం ఎందుకు సడలిపోయింది? నీ విశ్వాసం ఎందుకు వెడలిపోయింది? నీ విశ్వాసంలో ఎందుకు పడిపోయావు? నువ్వు విశ్వాసంలో ఎందుకు నిరీక్షణ కలిగి లేకోకుండా ఉన్నావు? దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. 19వ వచనంలో అంటాడు అక్కడ, నీ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై మనం ఉంటాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. చెప్పండి. ఎంత చెప్పినా నువ్వు మారకపోతే నీ బతుకు వేస్టే. ఇక ఎంత చెప్పినా కూడా నువ్వు మారకపోతే నీ బ్రతుకు వేస్ట్. నేను చెప్పేమాట కదా, దేవుడు చెప్తున్న మాట. ఆయన మృతులలో నుండి లేపబడ్డాడట చెప్తున్నాడు.
ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు, చనిపోయిన వారందరూ కూడా తిరిగి ఆ భూమిలోనే పడుకొని ఉన్నారు. కానీ ఆయన మట్టి పరుపులో కప్పి పెడితే అక్కడ మట్టి పరుపులో లేడు. ఆయన తిరిగి మరలా లేచాడు. ఆయన హల్లెలూయా. మరి నువ్వు లేపబడాలి క్రీస్తుతో కూడా అంటే నీ విశ్వాసము మరి గట్టిదై ఉండాలా, బలము పొందుకున్నదై ఉండాలా, దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలా, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలా. ప్రభువును నువ్వు ఆరాధించకపోతే ప్రార్థనలో పెట్టే కడు చేతి అర్థం చేసుకో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానమును పాప క్షమాపణ మనకు కలగాలి అని అంటే క్రీస్తు మృతులలో నుంచి లేచాడనే విశ్వాసం మనలో బలంగా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే మనము వ్యర్థమే. వాస్తవం కాదండి? యేసయ్య నిజమైన దేవుడా కాదా? ఆయన చనిపోయి తిరిగి లేచాడా లేదా? లేచాడా లేదా? మరి ఆయన లేచాడు కనుక మనం ఏం చేయాలా? విశ్వాసంతో ప్రభువుని నమ్మాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక 4వదిగా క్రీస్తు మృతులలో నుంచి లేచినట్టు మనము లేచి పరలోకములో ఆయనతో పాటు కూర్చుంటామట. స్తోత్రం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనించితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా రేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్న వ్యక్తిను. స్తోత్రం చెప్పండి అయ్యా, దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ఏం చేస్తా ఉన్నాడట? ఏం చేస్తా ఉన్నాడట? పరలోకమందు ఆయన ఏం చేసిండట? మనల్ని ఆయనతో కూడా కూర్చోబెట్టాడట. అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే, ఏంటమ్మా, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు ఏం చేశాడట? ఇంకా మన కోసం ప్రాణం పెట్టాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్న మాట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొనబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నిజంగా ఈరోజు మనం బ్రతికున్నామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కృప. అది దేవుని యొక్క కృప. ఆ కృప మనం పొందుకోలేకపోతే ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైన వారిగా మనం ఉంటాం. 5వదిగా క్రీస్తు పునరుద్ధానము మనకు నూతన జీవాన్ని ఇస్తుందట. చెప్పారు ఏంటట? నూతనమైన జీవాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, 2 తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనము అనుగ్రహించబడి ఉన్నదనియు, క్రీస్తు యేసునకు మన రక్షకునికి ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరవర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన గొప్ప దేవుడురా బాబు అని చెప్పి అనేకులు విశ్వసించే పరిస్థితి దేవుడు ఇచ్చేసాడు. వచ్చిందా రాలేదా? రక్షణ వచ్చిందా రాలేదా? దేవుడు మనకి రక్షణనిచ్చాడు. దేవుడు మనకి రక్షణనిచ్చాడు. నిర్లక్ష్యమైన జీవితం కాదు కానీ లక్ష్యమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి దేవుని సంగమా 10వ వచనంలో అంటాడు, అక్కడ 9వ వచనంలో
కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడి ఉన్నదనియు. యేసుప్రభుల వారు పడతారా బాబు, నువ్వు ఆయన ద్వారానే పాపక్షమాపణ రక్షణ, ఆయన నమ్ముకుంటేనే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు, ఆయన రక్తంలో కడిగితేనే నీకు విమోచన విడుదల ఉందని చెప్పి మనకి దేవుడు తెలియజేశాడు. ముందే కన్నా తెలుసుకోలేనటువంటి అభాగ్యులుగా మనము దేవుణ్ణి వ్యర్థం చేస్తాము. వాస్తవా కాదా చెప్పాలా? హల్లెలూయా. ఇక ఆరవదిగా క్రీస్తు మృతులలో నుండి లేచినాడు గనుక మనం కూడా ఆయనతో పాటు లేవబోతూ ఉన్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును, ప్రథమ ఫలమును క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే రక్షణ తీసుకొని, ఎవరైతే యేసుని నమ్ముకొని, ఎవరైతే బాప్తిసం తీసుకొని ఆయన కోసమే బ్రతుకుతారో చనిపోయినా తిరిగి మరలా తిరిగి లేస్తారు. మొదటిగా ఆయన బిడ్డలే లేస్తారట. ఇక చివరిగా 7వది, క్రీస్తు మృతులలో నుండి లేచిన వల్ల ఆయన మరల వచ్చును గనుక నిశ్చయముగా అది రూఢిపరిచి ఉన్నది గనుక అందరము సంతోషించే రోజు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనం, 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరినీ ఆధారము కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య లేచాడు, లేచి మనల్ని పరసన్నిధికి నిలబెడతాడు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే లోకరక్షకుడని అనేకులు విశ్వసించే రీతిగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడట, పరిలోకంలో పోయి అందరినీ సాక్షులుగా పెట్టేసుకున్నాడట. ఆయన లేచిన తర్వాత అందరికీ కనపడి అందరూ చూస్తుండగానే ఆహరోణమై వెళ్ళిపోయాడట. కాబట్టి ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుని నమ్ముకున్నావంటే ఏదో నామకార్థానికి నమ్ముకోవద్దు, కానీ ఆయన లోకరక్షకుడు, నమ్మకమైన దేవుడు అని నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.